తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవర నాగవంశీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా ముత్యాల రామదాస్ ఎన్నికయ్యారు. మొత్తం 44 కార్యవర్గ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 28 మంది, మన ప్యానెల్ నుంచి 15 మంది విజయం సాధించారు. హైదరాబాద్ సోమాజిగూడలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవర నాగవంశీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా ముత్యాల రామదాస్ ఎన్నికయ్యారు. మొత్తం 44 కార్యవర్గ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 28 మంది, మన ప్యానెల్ నుంచి 15 మంది విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్ ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, అప్డేట్స్ ఏంటి? నుంచి జరుగుతున్న ఎన్నికల ఫలితాలు అనేవి సాయంత్రానికి రావడం జరిగింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీళ్ళంతా కలిసి మళ్ళీ ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలి, ఎవరు వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ ఇలా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. సో మొత్తంగా ఈరోజు ఎన్నికైన వాళ్ళు, అలాగే 4 సెక్టార్ల నుంచి చైర్మన్లుగా ఎన్నుకున్న 4, ఓవరాల్గా ఈ 48 మంది ఎవరికైతే మెజార్టీ ఇస్తారో వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలా అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం అఫీషియల్గా మనకి డిక్లేర్ చేయకపోయినప్పటికీ కూడా లోపలున్న సమాచారం మేరకు అయితే మాత్రం యునానిమస్గా డి సురేష్ బాబును ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత ముత్యాల రామదాసు, దాంతోపాటు ఇటు సెక్రటరీగా అశోక్ కుమార్. ఎందుకంటే ఇప్పుడు ప్యానెల్కి సంబంధించి అశోక్ కుమార్ తన మాటని గట్టిగా వినిపించడం, అలాగే అందరినీ కూడా సో మొత్తం మీద అయితే ఆయన మాట్లాడడం ఇదంతా చూసి ఆయన్ని ఈ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా ప్రొడ్యూసర్ నాగవంశీని ఎన్నుకోవడం జరిగింది. సో నాగవంశీకి సంబంధించి కూడా కొంతవరకు ఆయన పెట్టకూడదు అని కొంతమంది వ్యతిరేకత తెలిపినప్పటికీ కూడా తర్వాత యునానిమస్గా వచ్చి వైస్ ప్రెసిడెంట్గా నాగవంశీని ఎన్నుకోవడం అయితే జరిగింది. సో మొత్తం మీద అయితే మొదటి సంవత్సరం డి సురేష్ బాబు ఉంటే, రెండవ సంవత్సరం మాత్రం నేనే ఉంటాను అంటూ సి కళ్యాణ్ కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. మాత్రం ఎన్నుకుంటారా అనేది అయితే తేలాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్ లేకపోతే సర్పంచ్ ఎన్నికలు ఈ స్థాయిలో ఈ ఎలక్షన్స్ జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చాలా కూల్ గా కొంతవరకు మాటల యుద్ధం ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఫిలిం కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే గనక ఫిలిం ఛాంబర్ నుంచే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఫిలిం ఛాంబర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది అనేది ఇక్కడ నమ్మకం. అందుకనే ఈసారి యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి నిలబడడం జరిగింది. అలాగే చిన్న నిర్మాతలు, గతంలో సినిమాలు తీసిన వాళ్ళు, అలాగే గత 5-10 సంవత్సరాలుగా కూడా కొంతమంది సినిమాలు తీసిన సిచ్యువేషన్ లేదు. వాళ్ళంతా కూడా మన ప్యానెల్లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ చేతిలో ఉంటే కొంతవరకు ప్లస్ అవుతుంది. అలాగే సినిమాలు తీయాలన్నా, నెక్స్ట్ వస్తున్న సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించుకోవాలన్నా, అలాగే ఫిలిం ఛాంబర్ బిల్లింగ్ గురించి కావచ్చు, అలాగే గిల్డ్ కావచ్చు, క్యూబ్ కావచ్చు, వీటికి అన్నిటికీ సంబంధించి రేపు ఫిలిం ఛాంబర్ వైపు నుంచి మేమంతా కూడా చేస్తాము అని చెప్పి చిన్న నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ కూడా మొత్తం ఓటర్స్ అంతా మాత్రం ప్రోగ్రెసివ్ ప్యానెల్కి అనుకూలంగా ఉండడం జరిగింది. సో మొత్తంగా అయితే మాత్రం ఈ ఎన్నికలు అనేవి కొన్ని అంటే ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపు వన్ సైడ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాల్సి ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నే తీసుకుంటే గనక 2 ప్యానెల్స్ నుంచి కొంత మెంబర్స్ రావడం జరిగింది. యునానిమస్ గా ఒక ప్యానెల్ వైపు మాత్రం నిలబడలేదు ఓటర్స్ ఎవరు. కానీ ఈసారి మాత్రం ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపే నిలబడడం జరిగింది. కాబట్టి సో యునానిమస్ గా వీళ్ళంతా ఎన్నుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏదైతే హామీలు ఇచ్చిందో అవి మాత్రం నెరవేర్చాల్సి ఉంది. లాస్ట్ టైం నెరవేర్చపోవడానికి చెప్పిన కారణాన్ని కనుక మనం చూస్తే ఏ ప్యానెల్ సరిగ్గా బరిలో గెలవలేదు. కాబట్టి ఏది కూడా మేము నిర్ణయాలు తీసుకోలేకపోయాము అని చెప్పారు. కానీ ఈసారి గెలిచింది కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేరుస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది శ్రవంతి.